లీవ్ ఇచ్చారే యాహూ నీ సంతోషం పాడుగాను నా నడుం బాయే. అయ్యో సారీ సారీ నేను చూసుకోలే ఇట్ట కూర్చో అయినా ఇప్పుడు పండుగలు కూడా లేవు కదా, నీకు లీవ్లు ఎందుకు ఇచ్చిర్రు? నా పనిని మెచ్చి మా మేనేజర్ 10 రోజులు లీవ్ ఇచ్చిండే. అవునా, అయితే ఈ 10 రోజులు మంచిగా టూర్ కోదాం సరేనా, మంచిగా ఎంజాయ్ చేద్దాం. పొద్దుతే గులాబ్ జామ్ అవుతుంది. అదేంది మరి లేకపోతే ఏంది, ఎండలు చూడు ఎట్లా కొడతానేయో. ఏమో టూర్ అన్న టూర్ లేదు ఏం లేదు. చెప్పండి రెడీ ఆపో మన ఊరికి పోదాం. ఏంది ఊరికి పోదామా? 10 రోజులు ఒక పల్లెటూర్లు ఉండన్నా, నాతోటి కాదు. ఈ 4 గోడల మధ్య నేను ఉంటా గాని నేనైతే రాను, పోతే నువ్వో. పల్లెటూరు అని చీపు విస్మరిత్తనమేందే. అయినా పల్లెటూరు గురించి నీకేం తెలిసే? పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకొని సిటీ వాతావరణంలో పెరిగిందానివి. ఇక్కడేముందే అడవిడి జీవితం, సౌండ్ పొల్యూషన్, స్వచ్ఛమైన గాలి కూడా ఉండదు. ఒక్కసారి పల్లెటూరుకి వచ్చి కూడా బాధల్లో తోడుండే స్నేహితులు, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి. అయినా పల్లెటూరు తీరే వేరే. చెప్తే అర్థం కాదే, మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు రేపు మనం వస్తున్నామని. ఛీ, లేక లేక 10 రోజులు లీవ్ వస్తే ఊరికి పోదాం అంటాండు. హలో అత్తమ్మ, నేను అంజల్ని. అంజలి, నువ్వేనా బిడ్డ? మంచిగా ఉన్నారా? ఆ మంచిగానే ఉన్నాం అత్తమ్మ. మీ కొడుకు ఆఫీస్ లా 10 రోజులు లీవ్ ఇచ్చిర్రు, రేపు మన ఊరికే వస్తున్నాం. అవునా? సరే బిడ్డ, రారి మంచి ముచ్చట చెప్పినావు. సరే అత్తమ్మ, ఉంటున్నా మరి. సరే బిడ్డ. ఈయన ఏడున్నాడో ఏమో. ఈ కూర తర్వాత చేసిన మంచిదే గాని ఇప్పుడు ఆయనకి ముచ్చట చెప్పాలి. ఏందత్తమ్మా బాగా సంతోషం కొద్దున్నట్టున్నావు? మీ బావ చాలా రోజుల తర్వాత ఊరికి వస్తాడు, ఇక గీ మాత్రం సంతోషంగా ఉండద్దా బిడ్డ? ఏంది బావత్తాండా? అమ్మాయి కదా పెళ్లి చేసుకుని అత్తగారింటికైనట్టు బావ పెళ్లి చేసుకుని హైదరాబాద్ బాయ్. ఉండురా, ఆడేమో నట్టే పోయిండారా? ఆ జాబ్ ఆడనే ఉన్నది కాబట్టి ఆడ అడిగి పోయిండు. అంతేగాని అయితే గాని ఇల్లు పని ఎర్రాకొచ్చిందిరా నీళ్ళు. అయిపోయిందత్తమ్మా, రేకులైతే అయిపోయినట్టే, మొత్తం పని అయినట్టే. మరి ఇళ్ళకి ఎప్పుడు పోతారు? అచ్చ నెల మంచి రోజులున్నాయట, అచ్చ నెల పోడే. మరి ఇళ్ళలో పోగా చెప్తావో చెప్పవో? నీకేం పని అత్తమ్మా, చెప్తా. ఎటు పోతావు? ఇగో మామ సత్తన్నోళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో చూసేస్తా. సరే అత్తమ్మ. ఈ ముచ్చట చెప్పద్దారా బావ వస్తాండ అని? చెప్పు చెప్పు. గంతగా పోతాన్నా. తిను బాగా తిను. చిన్నప్పటి నుంచి జిలేబీ తిని తిని జిలేబీ లెక్క తయారైన. పాపం నాకు తమ్ముడు ఉన్నాడు, ఆడు కొత్తింటికి ఆడుకోయి అదొకటి పని చేసుకుంటూ వస్తాడు. ఆయనకి అచ్చనంగా కొద్దిగా ఇద్దామని లేదు, బర్రె లెక్క తింటాను. నీ తిండి గంగలమను. బజ్జీల బుజ్జమ్మ కాస్త జిలేబీ బుజ్జమ్మ అని పేరు తెచ్చుకున్నా కానీ ఊర్లో కాదే. నీ తిండేమో గాని ఊర్లో ఎవరన్నా నిన్ను నన్ను అక్క తమ్ముడు అంటారా అని. నాకు పెద్దమ్మ లెక్కున్నావు నువ్వు, నాకు పెద్దమ్మ లెక్కున్నావు నువ్వు. అరే నువ్వు నాతో ఎక్క తక్కువ ఏంటిది ఇంట్లో కోడు? నాకు జిలేబీ నాకే చాలేదురా, నాకు ఇస్తావా? నేను ఇయ్యా. అరే పోయే పో, నాకైతే జిలేబీ దొరికింది. బర్రె నన్ను మొత్తం తిన్నావు గానీ ఆగే నీ సంగతి. నేను నీకు దొరికా కదా. ఉరికే ఉరుకు, అది అరిగినాక నన్ను ఇంటికి రావా? అవురా బుజ్జి, రోజుకెన్ని జాకెట్లు కుడతావురా? ఎన్ని బాబు? 2-3 కుడతా.
నాకు ఒక 3 అంగీలు సంకల తిరిగి తెచ్చితే కొడతావారా? నాకు వీటితోటే తీర్తలేదు, ఇంకా మీ అంగిలు ఏం కుడతా బాబు? నీకు అవిడితో తీరది దేంతో తీరది, నీకే పని సాత కాదు. నాకు చగడక గుట్టు నేర్పితే నేను కుడతాగానే రోజుకి 5-6 జాకెట్లు అందిస్తా నీకు. నేను కూడా నేర్చుకునేటప్పుడు నీ లెక్కనే అనుకున్నా రోజుకి నేను కుడతానని, కానీ రాను తెలిసింది 2-3 కంటే ఎక్కువ కుట్టలేమని. నీకు సాత కాదే, ఎందుకంటే నువ్వు బర్ర బలిసినావు, నీకే పని సాత కాదు. నేను దలుచుకున్నాను అనుకో, నేను ఖచ్చితంగా చేస్తా. నాకు తగటగా నేర్పి. మాగా అనిపిస్తుంది నీ పంటాను. వారం రోజులే రాబట్టి ఇంకా కాజలు వచ్చే కన్నా ఉన్నావు. అగో ఒక్క రోజు వస్తుందా మిషన్ అన్న కాడ? కొంచెం టైం పడుతుంది, నేర్చుకోవద్దా ఏంది? నువ్వు టగడగా నేర్పిస్తావా? నేను టగడగా నేర్చుకుంటా. ముందైతే అది పోయి నా వద్దా. నువ్వు గివిటితో కాదే నేర్చుకోడు, చిన్న చిన్న ఇటుతో నేర్చుకోవాలి. చిన్నయా? జాకెట్ కంటే చిన్న చిన్న ఏముంటాయిరా? చిన్న చిన్న అంటే డ్రాయర్లు ఉండే అని నా 2 డ్రాయర్లు తూట్లు పడ్డాయి, అవి కుట్టు. నీకు పని వచ్చినట్టు ఉంటది, నా డ్రాయర్ కుట్టినట్టు ఉంటది. నీ దిక్కుల నేర్చుకోవాలి కదా. వీక్ రెండు నిమిషాలు వీకు. అవు తాత, అమ్మ చూడవు నీ మీద ప్రేమకో తెట్లు ఉరికొస్తాందో. నువ్వేంది ముద్దు ఆపితే నేను కింద కూర్చున్నావు? నాడు ఉరుకు నువ్వు కూడా ఎదురుగా. లే తాత. కానీ రమ్య, ఈ వయసులో కూడా వీళ్ళిద్దరి మధ్యలో గింత ప్రేమ ఉందంటే గ్రేటేనే. ఏ ప్రేమ కాదు మన కాదు, అలా మాకే పిల్లటన పోవచ్చు, అందుకే వస్తానేమో. నీ బొందా, వాళ్ళకి మేక బొక్కలేదు మా అన్న లేదు. ఓ తాత, అమ్మ నీ మీద ప్రేమకో దొరికొస్తానంటే నువ్వు ఇంకా కూర్చొని చూస్తావు. ఉరుకు. దీనికి రోజు రోజుకున్నది ప్రేమ ఎక్కువ అవుతున్నట్టుంది. నేను లేని గడి కూడా ఉన్నది. ఒసే జిలేబీ తిప్పలారు గుద్దినట్టు గుద్దినావు కదనే ఇంట్లో పేరియల్లావా. అయ్యయ్యో, నా భర్తను చంపుతాను చూస్తానవా జిలేబీ? నీకేం పుట్టిన దానికి అంతగానో ఉరకత్తానవే? నీ మీద మన్ను వయ్యా. చూసుకోలే అత్తమ్మా. అవ్వా చూసుకోలేదా? చూడక కుద్దినాకి ఇట్లుంది, చూసు కుద్ద పాడెక్కటోని. ఏం కాలేగా? ఏం కాలే బిడ్డ, నడు విరిగింది అనుకుంటా. మంచిగానే ఉంది. సారీ మావయ్య. నీ సారి బొందలవను అయితే కానీ నువ్వే గిట్ వచ్చినావు. రేపు మన కొడుకోడలు ఇంటికి వస్తారు, అది చెప్తున్నానే నేను ఇటు వచ్చిన. ఏంది మన కొడుకు కొడలు ఇంటికి వస్తుర్రా? ఏంది బావత్తుండా? ఎంత మంచి ముచ్చట చెప్పిన వత్తమ్మా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది జిలేబీ, బావా అనగానే బాగా సిగ్గుపడుతున్నావు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైతేంది, ఎంతైనా బావనేగా. నువ్వు ఆగే జిలేబీ. ఏమయ్యా, మన కొడుకు కొడలు 10 రోజులు ఉంటానని వస్తారు. వాళ్ళు ఉన్న రోజులు నువ్వైతే ఏం పనులు పెట్టుకోకు. నేనేం పని పెట్టుకుంటే వాళ్ళు రాకరాకత్తా అంటే. అరే తిరుమల్, సిరి, రమ్య, మీరు కూడా ఇంటికన్నా ఉండు, ఎటు పోకుర్రి. మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అవునత్తమ్మా, నేనంటే కూడా బావకు మస్తు ఇష్టం. ఆపుతావా నీ బట్టి పురాణమా? పెద్దమ్మా, ఈ 10 రోజులు దీంతో జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్న మీద పడేటట్టుంది. దాని గురించి విడిచిపెట్టుర్రే. ఇగో వాళ్ళున్న ఈ 10 రోజులు వాళ్ళకు బోరు కొట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి మీరు. చూసుకుంటాం. ఏంటి జిలేబీ, నువ్వు ఇంకా మారలే?
లేదు బావా. దా పోదాం. అమ్మా అమ్మా ఎప్పుడు వచ్చినాం బిడ్డ? ఎప్పుడు వచ్చామా మంచిగా ఉన్నదానే మంచిగా ఉన్నావు చెల్లి మంచిగా ఉన్నవారా? ఏమయ్యా కొడుకు కోడలు వచ్చారు. బాబు అది మంచిగా రాలే మంచిగా ఉన్నావు ఇప్పుడు వచ్చిండే కాళ్ళు కట్టుకోకూడదు. సరే అమ్మా అవురా నాన్న, 10 రోజులు సెలవులు ఇచ్చిర్రేమో. కోడలు తీసుకొని ఎటన్నా బయటికి పోతే అయిపోవు కదరా. నేను అదే అన్న అత్తమ్మా, ఈ ఊరికి పట్టుకొని వచ్చిండు. నువ్వు ఆగే అది కాదమ్మా, మేమిద్దరం కలిసి బయటికి టూర్కి వెళ్తే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. అదే ఇక్కడికి వస్తే మీతో హ్యాపీగా ఉండొచ్చు, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండొచ్చు, మీ అందరితో ఈ 10 రోజులు సంతోషంగా గడపచ్చు. అది కాదు కొడుక, కోడలు అడిగినప్పుడు తీసుకపోతే అయిపోవు కదా. కోడలు సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు. పది రోజులు సెలవు అంటున్నావు కదా బిడ్డ, ఓ 5 రోజులు కూడా సంతోషం కోసం టూర్ పోయి ఇంకా మిగతా 5 రోజులు ఇటు అత్తే అయిపోతుండే. బయట టూర్ లో ఏముంది నాన్న, డెకరేషన్ చేసిన లొకేషన్ తప్పించి. అదే మన పల్లెటూరులో అయితే నా చెలువు ఉంటాయి. అయినా చిన్నపడుతుంది, సిటీలో ఉంటే సిటీలో పెరిగింది. మన పల్లెటూరు గురించి దీనికే తెలిసే ఈ 10 రోజులు ఈ పల్లెటూరులో ఉన్నది. అసలు సిటీకే పోవద్దు అంటది. సరే బిడ్డ, మీరిద్దరు ఏడున్నా కూడా సంతోషంగా ఉంటే చాలు. ప్రయాణం చేసి అలసిపోయారు కదా, కాళ్ళు కడుక్కొని రారు ఇంట్లో పోదు. కలుగుతున్నాయి. అంజలి, నువ్వు సిటీలో మస్తు ఎంజాయ్ చేస్తావు కదా. ఎంజాయ్ పాడా గదే 4 గోడల మధ్యలో ఉంటాం. ఎప్పుడన్నా బయటకు పోదామని అనుకుంటే ఆ ట్రాఫిక్ జామ్ కు, ఆరన్ సప్పుడుకు అసలు బయటకు ఇంట్రెస్ట్ కూడా ఉండదురా. నువ్వంటే ఇంట్లుంటావు కాబట్టి ఎంజాయ్ చేయలేవు, కానీ మా అన్నగాడైతే మస్తు ఎంజాయ్ చేస్తాడు కావచ్చు కదా. అంత లేదు సిరి, మీ అన్న ప్రొద్దున పోతే రాత్రి 10-11కి వస్తాడు. వచ్చినాక గదే డబ్బా పట్టుకొని ఉంటాడు. పొద్దున్న దాకా తెల్లని దాకా గదే పని. ఏంది డబ్బానా? డబ్బా అంటే టిఫిన్ డబ్బానా ఏంది? గా టిఫిన్ డబ్బాని తెల్లని దాకా పొద్దున దాకా పట్టుకొని ఏం చేస్తాడు? తింటాడా? ఓ డబ్బా గిన్నె ముఖం దానా, డబ్బా అంటే ల్యాప్టాపే. మా అన్న సాఫ్ట్వేర్ కదా, ల్యాప్టాప్ లో పని చేసుకుంటాడు. ల్యాప్టాపా? డబ్బా గిన్నె అనుకున్నా డబ్బా అంటే. నీకు ల్యాప్టాప్ వస్తొచ్చా? వస్తారాదే, ఆడ కైకిలోని పెట్టుకున్నా, ఆడ వస్తే నేను చూస్తా.
అక్క బావ భలే జోకులు చేస్తాడు కానీ చేస్తాడు కానీ అమ్మ తోడు ఓ మొద్దుదానా నీ జిలేబీ మొక్కలో చెప్పు నీకేం పుడుతుంది మనిషి మీద చెయ్యండి మాట్లాడవా ఆరమ్య నేనేమన్నా ముట్టినానే మా బావని నేను ముట్టినా జిలేబీ నీకు దండం పెడుతున్నాయి నన్ను ముట్టకే నువ్వు తిను ఇగో కావాలంటే ఇది మొత్తం తిను నువ్వే తిను ఇగో కావాలంటే ఇది మొత్తం తిను నువ్వే తిను. అవురా తిరుమల్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావురా నాయముడు హెచ్పెట్టి రావచ్చు కదా నీకేదో జాబ్ చూస్తా. ఏ నీతో నచ్చు నాతో కాదురా నేను ఈయనే ఉండి ఏమైనా పని చేసుకుంటా మంచిగా అమ్మా నాన్నలకు సాయం చేసుకుంటా ఫ్రెండ్స్ తో షికార్లు కొడతా. నీ పని బాగుందిరా. సరే వెళ్దామా మరి. వెళ్దాం. నీ మెళ్ళలో తాళి పట్టేదే ఏమండి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. సార్ సరే సార్ సరే బయలుదేరుతాం. లేట్ అయింది సార్ బయలుదేరుతాం. ఉంటాను సార్. ఎవరు బావ మేనేజరే నంబర్ ఫోన్ చేసిండు మనం చెప్పరు పోవాలి రెడీగా పో. అగో 10 days అన్నారు కదా గింత తొందర పోవుడేంది? తొందరనా 10 days ఆల్రెడీ అయిపోయినాయి. ఏంది 10 days అప్పుడే అయిపోయినాయా? అయిపోయినాయి నువ్వే చెప్పు రెడీగా పో. అప్పుడే వెళ్ళాలని లేదు బావా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక్కడ వాతావరణం, అత్తమ్మ మామయ్య వాళ్ళ ప్రేమ ఆప్యాయత మస్తు అనిపించింది. నేను అన్నట్టు ఏదన్నా టూర్ పోతే ఈ హ్యాపీనెస్ బాగా మిస్ అయ్యేటోళ్ళం బావా. మెయిన్ గా మీ ఫ్రెండ్స్ తోటి గడిపిన ఈ 10 రోజులు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్యా ఈ 10 రోజులు అయితే హ్యాపీగా ఉండవు కదా. అవును బావా, నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే వెళ్దామా మరి? వెళ్ళాం గాని నాదొక కండిషన్. కండిషనా ఏంటిది అది? మళ్ళీ నీకు లీవ్స్ వస్తే నువ్వు మన ఊరికే తీసుకురావాలి. అట్లయితేనే వస్తా, లేకుంటే నేను రాను. సరే నేను తీసుకొస్తా. అమ్మోళ్ళకి ఫోన్ చేసి చెప్పిన పొలంకైతే రామని చెప్పు. సరే చెప్తా.